మేము ఏనాడు కూడా అగ్రకులాలకు వ్యతిరేకం కాదు 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 మళ్ళీ చెప్తున్నాం, ఒకవేళ మేము అగ్రకులాలకే వ్యతిరేకం అయితే మంత్రిలో పివి నరసింహరావు విగ్రహం బ్రాహ్మణ విగ్రహం పెట్టింది పుట్టమదన్న. ఈనాడు మంత్రి నియోజకవర్గ మా ప్రియతమ నాయకుడు బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పుట్టమదన్న గారి ఆదేశాల మేరకు ఈ మహానీయుల మహాత్ముడు అంబేద్కర్ గారి అదేవిధంగా మహాత్మా పూలే గారి జయంతి సందర్భంగా ఉత్తర మండలంలో వారి ఆచరణలు వాళ్ళ ఆలోచన విధానాలను కొన్ని వందల సంవత్సరాల క్రితమే మన కొరకు, మన భారతదేశ చరిత్ర కొరకు, భారతదేశ పురోగతి కొరకు అన్ని వర్గాల అన్ని కులాలకు సంబంధించిన వర్గాలకు సంబంధించి వాళ్ళు తలపెట్టిన కార్యక్రమాలను, వాళ్ళు చేసిన కార్యక్రమాలను అందరికీ వివరించి వాళ్ళ ఆలోచన విధానాల ప్రకారంగా ఎవరైతే మనల్ని ఒక్క ఓటు ద్వారా ఎవరైతే ఏలుతుర్రో చూస్తున్నాం. మనం ఈనాడు ఈ నియోజకవర్గంలో కులాలే ప్రాతిపదికంగా కాకుండా ఒక కులానికి సంబంధించిన వ్యక్తి ఎన్నో ఏళ్ల నుంచి ఈ ప్రాంతానికి ఒక నాయకునిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, స్పీకర్గా అనేక పర్యాయాలు ఏలినా కానీ ఈ ప్రాంత పేద ప్రజల బ్రతుకులు అదే విధంగా ఉంటున్నాయి. దానికి అర్థం ఈ మహనీయుల విధానాలు ఏదైతే వాళ్ళు ఆచరించిన మనకు చెప్పబోయే సిద్ధాంతాలను మన జనములకు వివరించలేక తెలియజెప్పలేక మన పేద ప్రజల బ్రతుకులు ఈ విధంగానే ఉంటున్నాయి. ఉండటానికి కారకులైన వాళ్ళు ఒకనాడు ఎప్పుడో స్పీకర్గా చేసిన వాళ్ళ నాయన విగ్రహాన్ని ఊరూర్లో పెట్టుకొని పెద్ద పండగ లెక్క ఆ ఊరేగింపే విధంగా చేసుకుంటాడు. కానీ ఇంత చరిత్ర గల్ల వీరు మన పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించి భారతదేశానికే దిశ నిర్దేశం చేసిన వీరి ఆలోచన విధానాన్ని ఏనాడు కూడా వాళ్ళు తెలియజెప్పకపోవడం మన నియోజకవర్గ ప్రజల దౌర్భాగ్యం. ఎందుకంటానంటే మన నియోజకవర్గ ప్రజలే వారికి ఓటేసి వారికి ఇస్తున్నారు కనుక మన దౌర్భాగ్యం కింద నేను అంటున్నా. ఎందుకంటే ఇకనైనా వాళ్ళ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవాలి, వాళ్ళ స్ఫూర్తిని తెలియజెప్పే వారికే మనం పట్టం కట్టాలి. వాళ్ళ స్ఫూర్తిని తీసుకునే ప్రజలకు మేలు చేసే నాయకులకే మనం వాళ్ళ అండదండాలతోటి ఉండాలని మన ఆలోచన విధానాలు, వాళ్ళ ఆలోచన విధానాలకు అనుగుణంగా వాళ్ళు ఏదైతే స్ఫూర్తినిచ్చారో దానికి అనుగుణంగానే మన నాయకుడు చెప్తేనే మనం వింటాం కనుక వాళ్ళ విధానాలను తీసుకునే నాయకుడినే మనం ఎన్నుకోవాలి. అప్పుడే మన పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల వాళ్లకు సంబంధించిన అన్ని పథకాలు కావచ్చు, అన్ని విధాల అభివృద్ధికి ఫలాలు వారికి చెందుతాయి. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మహనీయుల దీక్షాపరులు, ఇక్కడికి విచ్చేసిన మా సోదరిమణులు, మా పార్టీ కార్యకర్తలు అందరికి కూడా ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. జై భీమ్, జై పూలే, జై పూలే. భారతదేశ సాంఘిక విప్లవకారులు, సమసమాజ నిర్మాతలు తమ జ్ఞానం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది జీవితాలలో వెలుగు నింపినటువంటి వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలను వాళ్ళే పిల్లలుగా భావించుకొని వాళ్ళ సొంత పిల్లల కంటే ఎక్కువగా ప్రేమించి వాళ్ళ జీవితాల్లో మార్పు రావడం కోసం, వెలుగు రావడం కోసం ఈ దేశానికి వాళ్ళ జీవితాలను త్యాగం చేసినటువంటి మహానీయులు మహాత్మా జ్యోతిబా ఫులే, డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారుల జయంతులను, మహాత్మా ఫూలే గారిది 199వ జయంతి, డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిది 135వ జయంతి పురస్కరించుకొని మహానీయుల స్ఫూర్తి దీక్ష అని మంతని బహుజనుల నాయకులు, మంతని మాజీ శాసనసభ్యులు సోదరులు పుట్టమదన్న గారి ఆదేశానుసారం ఆయన నాయకత్వంలో ఏ సమాజం నుంచి అయితే మనం పుట్టినమో ఆ సమాజానికి సంబంధించిన చరిత్రను మనం అందించకపోతే చరిత్రలో మనకంత మూర్ఖులు లేరు అన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనలు స్వీకరించి ఆ మహానీయులను
మన 2014లో ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి నియోజకవర్గ వ్యాప్తంగా మహానీయుల జయంతి ఉత్సవాలను జరిపించినటువంటి గొప్ప నేత. ఆయన నాయకత్వంలో ఆయన ఆదేశానుసారం మహానీయుల స్ఫూర్తి దీక్షను స్వీకరించి ఇక్కడికి వచ్చినటువంటి దీక్ష పనులందరికీ, అదేవిధంగా ఏప్రిల్ 11వ తారీఖు నాడు ప్రారంభించి 11, 12, 13, రేపు 14 వరకు 4 రోజులు దీక్ష ప్రారంభిస్తున్నటువంటి దీక్షాపరులకు, ఆ దీక్షాపరులను గౌరవించి ఏదైతే సమాజంలో దీక్ష తీసుకున్న వాళ్ళని ప్రత్యేకంగా గౌరవించి వాళ్ళ ఇంటికి ఆహ్వానించి వాళ్ళకు ఒక రోజు భోజనం పెడితే అది మహానీయులను స్మరించుకున్నట్టుగా భావించుకొని ఈ రోజు 13వ తారీఖు నాడు ముత్తార మండలం ఒడేడు గ్రామానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు సర్పంచ్ కిషన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ ఆహ్వానించి మాకందరికీ ఆ మహానీయులను స్ఫూర్తిగా స్మరించుకుంటూ మాకందరికీ భోజనం పెడుతున్నటువంటి కిషన్ రెడ్డి గారికి పేరు పేరున ధన్యవాదాలు. మిత్రులారా, ప్రజాస్వామిక వాదులారా, ఫూలే అంటే, అంబేద్కర్ అంటే అగ్రకులాలకు వ్యతిరేకం కాదు. ఇలా గమనించండి, మానవ సమాజం అంతా సమానంగా జీవించాలని కోరిన మహానీయులు కిషన్ రెడ్డి గారు. రెడ్డి సామాజిక వర్గం అయినప్పటికీ మహానీయులు కొందరికే పరిమితం కాకూడదు, వాళ్ళు దేశ నాయకులు కొన్ని కులాలకే పరిమితం చేస్తానని భావించుకొని మిమ్మల్ని అందరినీ మేము ఆహ్వానిస్తాం. ఫూలే గారిని గౌరవిస్తాం, అంబేద్కర్ గారిని గౌరవిస్తాం, ఆయా సామాజిక వర్గాలను గౌరవిస్తామని ఈ రోజు కిషన్ రెడ్డి గారు తన ఇంటికి ఆహ్వానించి మా అందరితో పాటు తనకు అనుకూలంగా ఉన్నటువంటి మన సామాజిక వర్గాలను పిలుచుకొని దాదాపు 100 మందికి భోజనం పెట్టిందంటే నిజంగా ఇట్లాంటి ప్రజాస్వామిక వాదులు ఇంకా కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉందని తెలియపరుస్తా ఉన్నాను. ఫూలే గారు భారతదేశంలో జీవిస్తున్నటువంటి అవకాశాలకు దూరంగా ఉంచినటువంటి సమాజానికి అక్షరాన్ని, ఆయుధాన్ని, ఆస్తిని కావాలని అక్షరం కోసం ఫూలే మరియు వాళ్ళ సతీమణి సావిత్రిబాయి ఫూలే గారు మాకు ఎక్కడ పిల్లలు పుడితే స్వార్థం పెరిగిపోతుందో అని పసరమందు దాగి పిల్లలు పుట్టకుండా ఈ దేశంలో ఉన్నటువంటి పిల్లలను మాల పిల్లలుగా భావించుకొని అక్షరం కోసం చివరి స్థాయికి ప్రయత్నం చేసి త్యాగం చేసిన మహానీయులు ఫూలే, సావిత్రిబాయి ఫూలే గారు. అదేవిధంగా బాబాసాహెబ్ గురించి చెప్పాలంటే ఆయన గురించి కొంతమందికి మాత్రమే తెలుసు, ఫూలే గురించి తెలియదు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడంటే, నేను ప్రారంభించినటువంటి ఈ పోరాటం నాతో ప్రారంభమైంది కాదు, ఫూలే మరణం తర్వాత ఆగిపోయిన పోరాటాన్ని నేను స్వీకరించి ప్రారంభిస్తానని చెప్పి ఫూలే వేసిన మార్గాన్ని కొనసాగించిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్. అంటే అంబేద్కర్ కు పూర్వం అంబేద్కర్ ఫూలే గారిని చూడలేదు. ఆయన చనిపోయినాక సంవత్సరానికి అంబేద్కర్ గారు పుట్టిర్రు. అయినా కూడా చరిత్రను పరిశీలించి అధ్యయనం చేసి ఎవరికైతే చరిత్ర తెలియదో వాళ్ళు మరో చరిత్ర నిర్మాణం చేయలేరు అన్నటువంటి అంబేద్కర్ గారు చెప్పిన విషయాన్ని ఆయన చరిత్రను అధ్యయనం చేసి ఫూలే గారిని గుర్తించి ఫూలే గారిని గురువుగా స్వీకరించి ఆయన మరణం తర్వాత ఆగిపోయిన పోరాటాన్ని కొనసాగించిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్. ఈ ఏప్రిల్ నెలలో చాలా మంది మహానీయులు జన్మించడం జరిగింది. ఈ ఏప్రిల్ మాసాన్ని మహానీయుల మాసంగా తీసుకొని ఈ మహానీయుల మాసాన్ని మనం గొప్పగా జరుపుకోవాలనేటువంటి పుట్టమదన్న గారి ఆలోచన మేరకు ఇక్కడ రావడం జరిగింది. మొన్న ప్రారంభం సెంటరీ కాలనీలో ప్రారంభించి నిన్న ఈ రోజు మనం ఉత్తర మండలంలో ఉన్నాం. రేపటి ప్రోగ్రాన్ని కాటార మండలం చిన్నపల్లిలో ముగింపుగా చేస్తున్నాం. కాబట్టి ఇంతమందిని ఆహ్వానించి ఈ జ్ఞానవంతులు చెట్ల కింద ఉండద్దు, బతుకు తెలిసిన వాడు ఇంట్లో పండద్దు, ఈ 2 విషయాలను ఆలోచించుకొని ఏ సమాజం అయితే నిద్రావస్థలో ఉంటుందో ఆ సమాజం ప్రమాదంగా ఉంటుందని చెప్పి పుట్టమదన్న గారు నిత్యం ఈ మంత్రి నియోజకవర్గంలో విశ్రమించకుండా తిరుగుతుందంటే ఆ మహానీయుల ఆలోచన అనే విషయాన్ని మనం అందరం గమనించుకోవాలి. అంబేద్కర్ అంటే ఒక చైతన్యం, అంబేద్కర్ అంటే ఒక పోరాటం, అంబేద్కర్ అంటే ఒక ఐక్యత, అంబేద్కర్ అంటే ఒక రాజకీయ అధికారం, అంబేద్కర్ అంటే ప్రేమ, అంబేద్కర్ అంటే ఒక దేశం, అంబేద్కర్ అంటే సింబల్ ఆఫ్ నాలెడ్జ్. ఆ సింబల్ ఆఫ్ నాలెడ్జ్ గా ఉన్నటువంటి అంబేద్కర్ గారు ఫూలే గారిని గురువుగా స్వీకరించినంటే ఆ ఫూలే గారిని కూడా మనం సోదర భావంగా గౌరవించుకొని వీరిద్దరి చరిత్రను మంత్రి నియోజకవర్గంతో పాటు ఇంకా కూడా మన కుటుంబ సభ్యులకు, రాని వాళ్లకు, మన సోదరులకు కూడా వివరించి ఈ ఆలోచన మహానీయుల ఆలోచన విధానాన్ని మంత్రి నియోజకవర్గ వ్యాప్తంగా విస్తరించి బ్రాహ్మణ ఆధిపత్యంలో ఉన్నటువంటి ఈ మంత్రిని బ్రాహ్మణ ఆధిపత్య సంఖ్యల నుంచి విముక్తి చేయడమే స్ఫూర్తి దీక్ష అనే విషయాన్ని స్పష్టం చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా మిత్రులకు, నేను చెప్పగాల్సినటువంటి మా అందరికీ పేరు పేరున దీక్షాపరులకు మేము మళ్ళీ చెప్తున్నాం, ఇంకా వచ్చే సంవత్సరం గొప్పగా చేయాలి. ఇది ఫూలే అంబేద్కర్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు మాత్రమే అనుకుంటారు, కాదు. మనం గొప్పగా ఆలోచిస్తే గొప్పగా కనిపిస్తారు. ద్వేషం ద్వారా దేన్ని సాధించలేము, ప్రేమ ద్వారా మాత్రమే సాధించగలమని ఈ సమాజాన్ని ప్రేమించినప్పుడు మనం గొప్పగా అవుతాం. ఆ ప్రేమలో భాగంగా మాకు కూడా గెలుపులో
మా రాజకీయ అధికారంలో ఈ సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీలతో మేము ఉన్నామని చెప్పి మమ్మల్ని గౌరవించి, ఫూలేను గౌరవించి, అంబేద్కర్ని గౌరవించి, ఈ మహానీయుల స్ఫూర్తిని గౌరవించి మాకందరికి భోజనం ఏర్పాటు చేసినటువంటి కిషన్ రెడ్డి గారిని మరొకసారి అభినందిస్తూ, కిషన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని మేము ఏనాడు కూడా అగ్రకులాలకు వ్యతిరేకం కాదు 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 మళ్ళీ చెప్తున్నాం. ఒకవేళ మేము అగ్రకులాలకే వ్యతిరేకం అయితే మంత్రిలో పివి నరసింహరావు విగ్రహం బ్రాహ్మణ విగ్రహం పెట్టింది పుట్టమదన్న. మొట్టమొదటి ఎమ్మెల్యే గులుకోట శ్రీరాములు బ్రాహ్మణ్, ఆయన విగ్రహాన్ని పెట్టింది కూడా మదన్నే. మన జగదర్ రెడ్డి గారి విగ్రహాన్ని మంత్రి మార్కెట్ లో పెట్టిండ్రు, ఆయన విగ్రహాన్ని పెట్టింది కూడా మదన్ననే. కాబట్టి మదన్న బీసీ కావడం వల్ల ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 3 ఓట్ల కుటుంబం మదన్నను బీసీలకో ఎస్సీలకో పరిమితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రజాస్వామిక వాదులారా, అగ్రకుల ప్రజాస్వామిక వాదులారా, మీరు ఆలోచించి పూలే అంబేద్కర్ ను అర్థం చేసుకొని మమ్మల్ని కూడా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ వేడుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీకు అందరికీ మరొకసారి పేరు పేరున జై భీమ్, జై పూలే, జై మదన్న.